శ్రీ గురుభ్యో నమః. మనం అక్బర్ బీర్బల్ కథలు చెప్పుకుంటున్నాం కదా. అందులో భాగంగా ఇప్పుడు మనం చెప్పుకోబోయే కథ పేరేంటో తెలుసా అండి? గమ్మత్తుగా ఉంటుంది. చిన్న కథ, కానీ ఇందులో బీర్బల్ చాలా తెలివిని చూపిస్తాడు ఈ కథలో. అంత క్లిష్టంగానే ఉంటుంది, అంత చిన్న కథ గమ్మత్తుగా ఉంటుంది. విందామా మరి ఆ కథ ఏంటో? ఇందుకు ఈ కథ పేరేంటో చెప్పలే కదా. ఈ కథ పేరు నీళ్ళు ఎవరివి. మీరు సరిగ్గానే విన్నారు, నీళ్ళు ఎవరివి. మరి ఆ నీళ్ళు ఎవరివో చూద్దామా. అనగా ఒక జమీందారు ఓ రైతుకి ఒక నుయ్యి అమ్మాడు. ఆ రైతు ఆ మర్నాటి నుంచి నూతిలోంచి నీళ్లు తీసుకోవడానికి వెళ్ళాడు. వెడితే అక్కడి జమీందారు ఆపేశాడు. ఆపేసి ఏం చేశాడు? నేను నీకు నుయ్యి అమ్మాను, కానీ అందులో నీళ్లు అమ్మలేదు, అవి నావి. ఒకవేళ నీకు ఆ నీళ్లు కావాలి అంటే తగిన రొక్కం ఇచ్చి నీళ్లు తోడుకో అన్నాడు. రైతుకి జమీందారు వేసిన ఎత్తుపై చాలా కోపం వచ్చింది. జమీందారుకి రైతుకి ఇద్దరికి గొడవ మొదలైంది. ఈ మధ్యవర్తిగా బీర్బల్ని సమాధానం చెప్పమన్నారు. బీర్బల్ కొంచెంసేపు ఆలోచించి జమీందారుతో ఇలా అన్నాడు. ఏంటి? సరే, నువ్వు నుయ్యి ఒక్కటే అమ్మావు, నీళ్ళు అమ్మలేదని చెప్పావు కదా, ఒప్పుకుందాం. సరే అయితే, కానీ అలా అయితే కనుక నువ్వు నూతిలో నీళ్లు పెట్టుకునే హక్కు లేదు నీకు. ఆ నీళ్ళన్నీ వెంటనే తోడేసి ఇంకెక్కడికైనా మార్చుకో. లేదా ఒకవేళ నువ్వు కనుక నుయ్యి అమ్మావు, నీళ్ళు అమ్మలేదన్నావు కాబట్టి ఆ నీళ్లు తీసుకుని ఇంకెక్కడైనా పెట్టుకో, ఎక్కడికైనా మార్చుకో. లేదంటే కనుక ఆ రైతుకి నువ్వే ఆ రైతు నూతిలో నీళ్లు పెట్టుకున్నందుకు నువ్వే రైతుకి అద్దె చెల్లించాలి అని చెప్పి బీర్బల్ తీర్మానం ఇచ్చాడు. చాలా చక్కగా చెప్పాడు కదా. నుయ్యి రైతుకి అమ్మేశాడు జమీందారు. పాపం ఆయన నీళ్లు తోడుకుంటుంటే ఏమన్నాడు? నీళ్లు నీవు కాదు, నుయ్యి ఒకటే నీది అన్నాడు. ఇది న్యాయం కాదు కదా. అప్పుడు బీర్బల్ చాలా చక్కగా సమాధానం చెప్పాడు, చూశారు కదా. సరే, నీళ్లు నీవి, నుయ్యి ఆయనది అన్నావు కాబట్టి నీ నీళ్ళన్నీ నువ్వు ఇంకెక్కడికైనా మార్చుకో అని చెప్పాడు. ఎక్కడికి మార్చుకుంటాడండి? బావిలో నీళ్ళు. ఇదేమైనా ట్యాంకులో నీళ్ళ? అవి బావిలో నీళ్లు, తీసిన కొద్దీ ఊరుతూ ఉంటాయి. అప్పుడు ఒకవేళ అలా కనుక చేయకపోతే నువ్వే డబ్బులు కట్టాలి అని చెప్పాడు. ఈ విధంగా బీర్బల్ చెప్పాడు. చాలా తెలివిగా, చూసారా? ఇలాంటి తెలివే మనం పిల్లలకి నేర్పించాలి. సరే, ఆ బీర్బల్ తెలివితేటల మూలంగా తను దగా చేద్దామనుకున్న జమీందారు తన పథకం విఫలమైందని చెప్పి అర్థం చేసుకుని ఇంకా గొడవ మానేసి నూతిలో నీళ్లు కూడా రైతువే అని ఒప్పుకుని అక్కడి నుంచి జమీందారు వెళ్ళిపోయాడు. ఈ రైతు బీర్బల్కి కృతజ్ఞతలు చెప్పుకొని, నన్ను రక్షించారు మహానుభావ అని చెప్పి అతనికి నమస్కారం చేసుకుని ఎంతో కృతజ్ఞతలు తెలియచేసుకున్నాడు ఆనందంగా. ఇది బీర్బల్ తెలివి, బీర్బల్ చాకచక్యం. చాలా బాగుంది కదండి. ఇంత చిన్న కథ అయినా కూడా ఇందులో ఎంత అర్థం ఇమిడి ఉందో చూడండి. అంత అద్భుతమైనటువంటి కథలు ఈ కథలన్నీ కూడా. బాగుంది కదా. మళ్ళీ మనం మరో మంచి కథతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. మరి ఉంటాను. స్వస్తి.